చేరివచ్చినటువంటి దేవుని పిల్లలైన సంఘమంతటికి మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి దేవుని పాదాల చెంత దేవునికి ఇచ్చిన ప్రార్థన చేసుకుని ఆయన వాక్కుల చేత మన ఆత్మీయ జీవితాలను ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినమున నాయన మీ పాదాల సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎవరి జీవితాలు ఎక్కడైతే ఆగిపోతూ ఉన్నాయో మీ వాక్యముతో వాటిని సరిచేసుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా ఆత్మీయ స్థితిని మార్చగలిగినది కేవలము వాక్యము మాత్రమే అని గుర్తెరిగిన వారిగా ఆ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ వాక్కులను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకోమని అర్థిస్తూ విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయనా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, క్రైస్తవ్యంలో సేవకులు అనగానే వారికి ఒక చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాం మనం. ఎంత ప్రత్యేకమైన స్థానం ఇస్తాము అంటే, మన ఇంట్లో కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా పెద్దగా వినిపించుకోం. మా అమ్మ అలాగే చెప్తూ ఉంటుందండి అని కొట్టిపడేస్తాం. మా నాన్న చెప్పిందే చెప్తుంటాడండి అని పట్టించుకోం. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా కొన్నిసార్లు పెడచెవిని పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక సేవకుడు చెప్పాడంటే, అది కూడా మనకి బాగా ఇష్టమైన సేవకుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా చేయాలనుకుంటాం. అది కష్టమైనా ఇష్టంగా మార్చుకొని చేయాల్సిందే. మా అన్న చెప్పాడు చేస్తాను, మా అక్క చెప్పింది, మాకు ఇష్టమైన సేవకుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మేము చేసేస్తాం అని చాలామంది కొన్ని పనులు చేసేస్తారు. నిజంగా దేవుడు సేవకులకు ఇచ్చినటువంటి గొప్ప స్థానం అది, గొప్ప స్థితి అది. ఒకసారి ఈరోజు మనం ఇదే విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళదాం. ఈరోజు సొసైటీలో చాలామంది సేవకులు మనం చూస్తూ ఉన్నాం. సొసైటీలో ఇప్పుడు కాదు కానీ మనం ప్రారంభం నుంచి ఆలోచిస్తే దేవుడు సేవకులు అన్నవారికి ఒక గొప్ప స్థానాన్ని ఇస్తూనే వచ్చాడు. పూర్వం మనిషిని దేవునికి దగ్గర చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉండేవాళ్ళు. పూర్వం వాళ్ళనే సేవకులని, కాలం మారుతూ ఉండగా దైవజనులని, ఇంకొంచెం కాలం జరిగిన తరువాత దీర్ఘదర్శులు అని, ఇలా కొన్ని పేర్లు వాడడం జరిగింది. ప్రారంభం మనం ఒకసారి ఆలోచన చేస్తే, పూర్వం ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారో, బయటకు వచ్చేసిన తరువాత యాజకులు అనే ఒక బృందం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ యాజకులు చేసేటటువంటి పని ఏంటయ్యా అంటే, ఒక మనిషిని దేవునికి దగ్గర చేయడం. ఆ యాజకులే సేవకులు. ఇప్పుడు ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషిని దేవునికి దగ్గర చేసేటటువంటి క్రియ మధ్యలో యాజకుడు చేయాలి. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే, ఇశ్రాయేలీల జాతిలో పుట్టినవారు పొరపాటున ఏదైనా పాపం చేస్తే, ఎలాగా పొరపాటున మనలాగా ప్లాన్ గీసుకొని స్కెచ్ చేసుకొని ఇలా చెయ్యాలి, ఇది ఇలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది, ఈ పాపం ఇలా చెయ్యాలి, ఇలా కొనసాగించాలి, ఇలా ముగిచ్చేసేయాలి, అప్పుడు ఎవరికి దొరకం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటే కాదు, పొరపాటున అనుకోకుండా
నీకు తెలియకుండా అలా జరుగుద్దని నువ్వు ఊహించకుండా పొరపాటున నీ లైఫ్లో ఏదైనా ఒక పాపం జరిగితే అప్పుడు ఆ ఇశ్రాయేలీయుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పశువుల్లో కానీ, మేకల్లో కానీ, లేదా పావురపు పిల్లల్లో కానీ, ఇటువంటి వాటిలో కొన్నింటిని తీసుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే పాపం చేశాడు, పాపి కాబట్టి. ఇప్పుడు ఆ పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళిన తరువాత అక్కడున్న యాజకుడితో మాట్లాడాలి. అయ్యా, ఒకప్పుడు నేను తప్పు చేశాను, అది నాకు ఇప్పుడు తెలిసింది. ఒకరోజు నేను చేసిన పని ఇప్పుడు తెలిసింది. అంటే అరే, ఒకప్పుడు నేను ఆ పని చేశాను, దానివల్ల ఈ తప్పు అనమాట. ఇప్పుడు రియలైజ్ అయ్యాను కాబట్టి, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి, ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నాను కాబట్టి, ఒకనాడు నేను తెలియక చేసినటువంటి తప్పు ఇప్పుడు తప్పు అని నాకు తెలియడం వల్ల నేను ఇది పోగొట్టుకోవాలి అని ఆ వ్యక్తి పశువులను తీసుకొని యాజకుడి దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మనిషి కొరకు, ఆ ఇశ్రాయేలీయుడి కొరకు వాడు తెచ్చినటువంటి ఆ పశువుల్ని ఇప్పుడు యాజకుడు దహన బలి అర్పించేసేయాలి, అంటే చంపేయాలి. ఆ ఇశ్రాయేలీయుడు చేసిన తప్పంతా, పాపం అంతా కూడా తెలియక చేసిన ఆ పాపాన్ని ఆ పశువు మీద మోపి ఆ మనిషికి బదులుగా ఈ పశువు చనిపోతుంది అని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పశువుని చంపేసిన తరువాతే దేవుడు ఆ ఇశ్రాయేలీయుడిని అంగీకరించేవాడు. అంటే ఆ మనిషి యొక్క పాపాన్ని పోగొట్టి ఆ మనిషిని దేవునికి దగ్గర చేసేటటువంటి పని యాజకుడిది. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ యాజకుడు ఎలా ఉండాలో తెలుసా? చాలా పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఎవరికి తెలియదు కదా నేను యాజకుడిని, నన్నెవరు పట్టుకుంటారులే అన్నట్టుగా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ ఆ మధ్యలో ఆ నిలవబడి ఆ ఇశ్రాయేలీయుడు తెచ్చిన బలిని తీసుకొని దేవాలయం పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాడు అనుకోండి, యాజకుడు చచ్చిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధత లేదు. ఇశ్రాయేలీయుడు బయట ఎందుకు నిలబడ్డాడు అంటే పాపం చేశాడు కాబట్టి లోపలికి వచ్చే అర్హత లేదని నిలబడ్డాడు. ఇప్పుడు యాజకుడు పాపం చేయలేదు కాబట్టి ఇశ్రాయేలీయుడు చేసిన పాపాన్ని పోగొట్టడానికి లోపలికి వెళ్తున్నాడు. అదే యాజకుడు పాపం చేసిన వాడు అనుకోండి, మరలా బయటికి రాడు, అక్కడే చచ్చిపోయేవాడు. చాలామంది చనిపోయారు అలాగ యాజకులు. అంటే ఒక యాజకుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంత పరిశుద్ధంగా ఉండాలి అంటే ఒక పాపిని దేవునికి దగ్గర చేస్తున్నాడు కాబట్టి యాజకుడు పాపం చేయడానికి వీల్లేదన్నాడు. ఇది ప్రారంభంలో యాజకులకి ఇచ్చినటువంటి కట్టడ. వీరినే తర్వాత కాలం మారుతూ ఉండగా యెరూషలేము దేవాలయం కట్టేటప్పటికి వీళ్ళు సేవకులుగా దేవాలయంలో ఇదే పని చేస్తూ ముందుకొచ్చారు. ఆ తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి సేవకులు వచ్చేసారు. సేవకుల ప్లేస్లో చాలా మంది వచ్చేసారు. ఇంగ్లీష్లో సేవకులను ఏమని పిలుస్తాం? మనం ఏమని పిలుస్తాం? 3 సార్లు అడిగాను. ఏమని పిలుస్తా? సేవకులు అనగానే మనకు వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే పాస్టర్స్, అవునా? అంతే. కానీ ఒరిజినల్గా ఆ పదాన్ని మనం ఆలోచిస్తే పాస్టర్స్ అన్న పదంలో, సేవకులు అన్న పదంలో ఒక మనిషి కనపడ్డు, ఒక బృందం కనపడుద్ది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనపడుతూ ఉంటారు. పాస్టర్స్ అని మనం ఇంగ్లీష్లో అంటాం, సేవకుడిని ఒక్కడే అంటాం, అవునా? సేవకుడిని ఒక్కడే అంటాం. కానీ పాస్టర్స్ అంటే సేవకుడు ఒక్కడే కాదు. సేవకుల్లో వాక్యం చెప్పేవాళ్ళని పాస్టర్సే అంటాము. చర్చిలో లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు తెలుసా? మా చర్చిలో పెద్ద నేనేనండి అంటాం. లీడర్షిప్ ఏది చేయాలన్నా ఆయనే చేయాలండి అంటాం. వాళ్ళు కూడా పాస్టర్స్ కిందకే వస్తారు. మనం ఎంతసేపు వాక్యం బోధించే వాళ్ళనే అనుకుంటాం పాస్టర్స్ అని కాదు. పెద్దగా ఎవరైతే వ్యవహరిస్తారో వారు కూడా పాస్టర్స్ లెక్కలోకే వస్తారు. ఇంకా చెప్పాలి అంటే సంఘం మీద ఖజానా అనేది ఒకటి ఉంటుంది. మనం దేవునికి ఇచ్చే కానుకలు కానివ్వండి, దేవుని పనుల మీద చేసేటటువంటి సంపద కానివ్వండి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక మనిషి ఉంటాడు. పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి మీరు, అవన్నీ మెయింటైన్ చేయడానికి వాటి మీద ఒక మనిషి ఉంటాడు. అతడు కూడా పాస్టర్స్ లెక్కలోకి వస్తాడు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని చర్చెస్లో ఈ చర్చి మా పెద్ద ఆయన కట్టించారండి, అదిగో ఆయన అక్కడే ఉన్నారు అంటాం. ఆ మనిషి కూడా పాస్టర్ కిందకే వస్తాడు. అంటే చర్చిలో కీలకమైన పాత్రలు ఎవరైతే పోషిస్తారో
వాక్యం చెప్పేవాళ్ళు, చర్చ్ మెయింటైన్ చేసేవాళ్ళు, డబ్బును జాగ్రత్త చేసేవాళ్ళు, సంఘంలో ఏదైనా ఒక పెద్ద పని చేయాలి అంటే దానికి ప్లాన్ చేసేవాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ పాస్టర్స్ అనే పేరులోకే వస్తారు. అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ అనగానే మా అన్నయ్య అక్కడ నుంచొని చెప్తున్నాడు, మా అన్నయ్య ఒక్కడే అనుకోకూడదు, ఇక మా చెల్లి ఒక్కతే చెప్తుంది, మా చెల్లి ఒక్కతే అనుకోకూడదు. ఇక సంఘంలో కీలకమైన పాత్ర పోషించే వాళ్ళంతా పాస్టర్స్ కిందకే వస్తారు. ఇప్పుడు కొత్త నిబంధన కాలం వచ్చిన తరువాత, కొత్త నిబంధన సంఘాలలో నిలబడిన తరువాత సంఘములో కూడా ఇలాంటి వారిని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము నుండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటి అది అంటే, పౌలు గారు ఎక్కడో ఉండిపోయి తిమోతి గారిని జ్ఞాపకం చేసుకొని తిమోతి గారికి వెంటనే ఒక లెటర్ రాయాలనుకున్నాడు. ఆయన లెటర్ రాయాలి అనుకొని ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు తిమోతి అని మాట్లాడాడు. ఎలా ఉన్నావని మాట్లాడుతూ నేను ఒకప్పుడు పాపిని అని తెలియచేశాడు. నేను ఒకప్పుడు ఎంత పాపిని అంటే పాపుల ప్లేస్లో మొట్టమొదటి ర్యాంక్ నాదే, పాపులలో ప్రధానమైన వాడిని నేను అని మాట్లాడాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి అంత పాపినైనా సరే నేను ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నానో నన్ను కనికరించి నన్ను ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడు తిమోతి అని మాట్లాడాడు. అలా మాట్లాడుతూ వచ్చి అంటాడు కదా, తిమోతి ఇక నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవలసిన గడియల దగ్గరకు వచ్చేసాయి, నా తర్వాత సంఘానికి మూలస్తంభంగా నువ్వు నిలబడాలి తిమోతి అన్నాడు. నువ్వు ఒక్కడవే నిలబడాలా అంటే నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటుగా కొంతమందిని ఏర్పాటు చేసుకో. ఆ కొంతమంది కూడా బయట బాగా డబ్బు ఉన్నవాళ్ళు కాదు, బయట బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు, బయట వారిని కాదు నువ్వు సంఘంలో పెద్దలుగా నిలవబెట్టాల్సింది, సంఘంలో ఉన్నవారినే, కొంచెం మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకొని నీకు సపోర్ట్గా తీసుకోవాలి తిమోతి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఎవరిని తీసుకోమని చెప్తున్నాడయ్యా అంటే, ఎవరైనా చర్చిలో ఎవరైనా సరే అధ్యక్ష పదవిని కావాలి అనుకుంటే, అధ్యక్ష పదవి అనగానే ఇందాక మనోజ్ ఎక్కడి నుంచో చేశాడు, అది కాదు. అధ్యక్ష పదవి అంటే నిలబడి ఇదిగో పాటలు పలానా వాళ్ళు పాడతారండి, వాక్యం పలానా సిస్టర్ గారు చెప్తారు, లేదా ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆ మాటలు పలికే వాళ్ళు మాత్రమే కాదు, చర్చిలో కీలకమైన పాత్ర పోషించే వాళ్ళు కూడా అధ్యక్షులే. ఇప్పుడు ఎవరైనా చర్చిలో అధ్యక్ష పదవిని కావాలి అని కోరుకుంటే అది చాలా ఉత్తమమైన పని. దొడ్డ పని అంటే చాలా ఉన్నతమైందని అర్థం, అది చాలా గొప్ప పని, అది చాలా ఉత్తమమైన పని, కాబట్టి అది మనకు మంచిది. ఇప్పుడు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకుంటే అది మంచి పని, కాబట్టి నువ్వు వాళ్ళని నిలవబెట్టుకో అని మాట్లాడుతున్నాడు. వాళ్ళని నిలవబెట్టుకునే ముందు వాళ్ళలో నేను చెప్పే లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి నువ్వు చూడు తిమోతి అని చెప్తున్నాడు. ఏ లక్షణాలు ఉండేవారిని నేను తీసుకోవాలయ్యా అంటే 2వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు కదా, చూద్దాం ఇప్పుడు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. చాలమ్మా, అధ్యక్ష పదవిలోకి వచ్చేవాడు, అధ్యక్షుడిగా ఉండేవాడు, చర్చిలో కీలకమైన పాత్ర పోషించేవాడు మొట్టమొదటికి ఎలా ఉండాలట? నిందారహితంగా ఉండాలి. ఎలాగా? నిందారహితంగా అంటే ఎటువంటి నింద ఉండకూడదు. ఒక మనిషి నిలవబడి నువ్వు పలానా చేసావురా అని వేలెత్తి చూపించడానికి కూడా ఒక్క కారణం కూడా లేని మనిషి అయి ఉండాలి, అలాంటి వాడిని ఎంచుకో అన్నాడు. నిజంగా ఇది జరిగే పనేనా? నువ్వెంత నిజాయితీగా ఉండు, బల్లగుద్ది చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు. ఎంత నిజాయితీగా ఉండు, నిందలు పడకుండా ఎవరు ఉండరు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా అనేవాడు అంటానే ఉంటాడు. అది వాడుకున్నటువంటి
స్వభావం, అది మన తప్పు కాదు. కానీ అంటున్నాడు కదా, అనడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేనోడిని నిలవబెట్టుకో. ఈయన అధ్యక్షుడే కానీ మొన్న అక్కడ కనిపించాడండి బార్ షాప్ దగ్గర, అనకుండా ఉండేలా చూసుకో. ఈయన చర్చిలో మంచి మంచి పనులు చేస్తాడు కానండి, అది ఎప్పుడు చూసినా ఆ సందులోనే కనపడుతుంటాడు అనేవారు వద్దు. వేలెత్తి చూపించడానికి ఒక్క మచ్చ కూడా లేనోడు కావాలి. అంటే అంత నిజాయితీ పరుడు, ఎంత నిజాయితీ అంటే అంత నిజాయితీగా ఉన్నోడు కావాలి. ఒక్క నింద కూడా భరించిన వాడిని తీసుకో అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. సంఘంలో అధ్యక్షుడిగా ఉండేవాడు ఎలా ఉండాలట, ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే జీవిత భాగస్వామిగా ఒక్క స్త్రీని మాత్రమే వివాహం చేసుకున్నవాడిని తీసుకో. జీవితంలో భార్యను తప్ప మరొక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకో. నిజంగా ఈరోజు చెప్పాలంటే కూడా బాధే. ఏంటో తెలుసా, సంఘంలో పాస్టర్స్ అని చెప్పుకుంటూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేసేవాళ్ళు కోకొల్లలు. యూట్యూబ్ మీరు ఓపెన్ చేయండి, సోషల్ మీడియాలో మీరు చూడండి. పెళ్ళయి కూడా పాస్టర్గా సేవకుడుగా చలామణి అవుతూ కూడా సంఘంలో బాగా అందంగా ఎవరున్నారో వాళ్ళని ఆశించడం, సంఘంలో బాగా డబ్బు ఎవరికి ఉందో అలాంటి వారిని కోరుకోవడం, సంఘంలో పలుకుబడి ఎవరికి ఎక్కువగా ఉందో అలాంటి వారిని కావాలని తెచ్చుకోవడం, సైలెంట్గా వాళ్ళతో చేయాల్సిన పాపాలన్నీ చేసి ఆ అమ్మాయిల మాటలతో భ్రమ పెట్టేసి అలాంటి వారు తమంతట తామే వారి మీద డిపెండ్ అయిపోయేలా చేసి చివరికి జీవితాలు నాశనం చేసేసిన తరువాత సైలెంట్గా చెప్పే మాట ఏంటి తెలుసా, దావీదు గారు చేయలేదా, దావీదు గారిని క్షమించాడు కదా దేవుడు, మమ్మల్ని కూడా క్షమిస్తాడు. ఒకరి జీవితంతో ఆడుకున్న తర్వాత కూడా దావీదు గారు చేసినప్పుడు క్షమించాడే, మరి మేం చేసినప్పుడు క్షమించరా అని మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. దావీదుతో పోలిక నీకు. అందుకే అంటున్నాడు కదా, ఏకపత్ని పురుషుడు. మనకుండే జబ్బు ఏంటి అంటే, సేవకుడు అనగానే ఆడు ఎలాంటోడైనా సరే కుర్చీ వేసి కూర్చోబెడతాం. మంచిది కాదు అది. సేవకుడు అనగానే భర్త పట్టించుకోకపోయినా, భర్త ఒప్పుకోకపోయినా భార్యలు వెళ్ళిపోయి సేవలు చేస్తూ ఉంటారు. మంచిది కాదు అది. ఒకవేళ అధ్యక్ష పదవిలో ఒకడు రావాలి అంటే భార్యను తప్ప మరొక స్త్రీని అటువంటి చూపుతో చూడకుండా ఉండని సెలెక్ట్ చేసుకున్నావు సంఘంలో అని మాట్లాడాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు, మితానుభవుడును. ఎలా ఉండాలట, మితానుభవుడు. మితానుభవుడు అంటే మితము అంటే లిమిట్, హద్దు, ఒక సరిహద్దు అనమాట. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉండేవాడికి లిమిట్గా ఉండేటటువంటి అలవాటు ఉండాలి. దేనిలో లిమిట్, మాట్లాడే విషయంలో లిమిట్, సరిహద్దు, పద్ధతిగా ఉండే విషయంలో ఒక లిమిట్, ఎదుటివారిని మర్యాదగా చూసుకునే విషయంలో ఒక లిమిట్, ఒక సరిహద్దు ఉండాలి. ఒక మనిషి జీవితం బాగుండాలి అంటే ఆ మనిషి జీవితానికి సరిహద్దులు, బౌండరీస్ ఉండాలి. అవి లేవనుకోండి అస్సలు బాగోదు. ఏది చేసినా సరే ఒక లిమిట్, తినే విషయంలో కానీ, గౌరవించే విషయంలో కానీ, చూసుకునే విషయంలో కానీ, ఏదైనా సరే ఒక సరిహద్దు ఉండాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ మనం ఏంటంటే చనువిస్తే చంకనెక్కేస్తాం మనం, అది మనకుండే అలవాటు. కానీ అంటున్నాడు కదా, ఏదైనా ఒక లిమిట్ ప్రకారంగా మెయింటైన్ చేసేవాడిని చూడు. సంఘంలో దేన్నైనా సరే ఒక హద్దు పెట్టుకొని చేసేలా చూడు. ఇంకా ఏమన్నాడు, మితానుభవుడును స్వస్థ బుద్ధి కలవాడును. ఎలా ఉండాలట, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అనగానే మంచి బుద్ధి. మనకు అర్థమైంది ఏంటి అంటే, స్వస్థ బుద్ధి అనగానే స్వస్థతలు చేసే వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నారట ఈ మధ్య. తెలుగు కూడా రాదనమాట. స్వస్థత ప్రార్థనలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. స్వస్థతలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడికి లైన్ కట్టేస్తున్నారు క్రైస్తవులు. స్వస్థ బుద్ధి అంటే స్వస్థతలు చేయడం కాదు, మంచి బుద్ధితో బిహేవ్ చేయడం. చాలామంది అంటారు కదా, మనిషి మంచోడే, బుద్ధి మంచిదే కానండి గుణమే. కానీ నిజంగా చెప్పాలి అంటే మన బుద్ధి ఎలాంటిదో, మన మంచి బుద్ధి ఉందా చెడ్డ బుద్ధి ఉందా అది బయట పెట్టేటటువంటి క్రమమే గుణం. ఇంకా చెప్పాలి అంటే ఇది మంచిగా ఉందనుకో మనం బయట పెట్టే గుణం కూడా బాగుంటుంది. ఇది బాగాలేదనుకోండి మనం ఏం చేసినా బాగోదు, రెండు ఒకటే. కానీ మనం వాడుకగా ఏమంటామంటే మనిషి మంచోడే, కానీ మనిషి మంచోడైతే మంచియే వస్తాయి.
స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. ఎవరినైనా మంచిగా చూసుకునే మనస్తత్వం ఉండాలి. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో మంచిగా తెలిసిన వాడే ఉండాలి. ఒకనాడు ఇశ్రాయేలీలు యూదులు కొట్టుకొని చచ్చిపోవడానికి కారణం బుద్ధి సరిగా లేకే. కానీ సంఘంలో బుద్ధి కరెక్ట్గా మంచిగా ఉండేటటువంటి మనుషుల్ని నువ్వు అధ్యక్షులుగా నిలబెట్టు. ఎప్పుడే పని చేయాలో అప్పుడు చేస్తారని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమన్నాడు? మర్యాదస్తుడును. ఎలా ఉండాలట అధ్యక్షుడు? మర్యాదస్తుడు. మర్యాద అనగానే మనకు వెంటనే కొన్ని ప్రాంతాలు మైండ్లోకి వస్తాయి. నిజంగా నాకు చెప్పాలంటే గోదావరి గుర్తొస్తుంది. ఎందుకంటే అటు మనుషులు నిజంగానే మర్యాదస్తులు. పలకరించే విషయంలో కానీ, పెట్టే విషయంలో కానీ, చూసుకునే విషయంలో కానీ గోదావరి అనగానే నిజంగానే మంచి మనుషులు ఎక్కువ మంది ఉంటారు. కొన్ని ఏరియాస్ అనగానే మనకు అస్సలు గుర్తురావు. అమ్మో వాళ్ళ చాలా రెబల్గా ఉంటారండి, ఆ ఏరియా వాళ్ళ చాలా పాష్గా ఉంటారండి, అసలు అటు వాళ్ళకి మాట్లాడమే రాదండి అని చెప్తాం మనం. అవునా? అవును. కానీ ప్రాంతాలను బట్టి సెలెక్ట్ చేసుకోమనట్లేదు అధ్యక్షుడిని. గుణాన్ని బట్టి సెలెక్ట్ చేసుకో, మర్యాదస్తుని సెలెక్ట్ చేసుకో. రేపు సన్నిధిలో ఎవరైనా అడుగు పెడితే వాడు అన్యుడైనా సరే మర్యాదగా గౌరవించి కూర్చోమనేటటువంటి మనసున్నవాడు అధ్యక్షుడిగా నిలబడాలి. రేపు ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళ అవసరం కోసం సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే మా చర్చి కాదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని చెప్పేవాడు కాదు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఈ సన్నిధి ఏంటి, వేరే సన్నిధి ఏంటి, నువ్వు ఇక్కడ ఉండిపోమ్మా అని మర్యాదగా మాట్లాడేవాడు ఉండాలి. వచ్చినప్పుడు మంచిగా స్వీకరించే మనసున్నవాడు ఉండాలి. మర్యాద పిలిచేటప్పుడు కానీ, ప్రవర్తించేటప్పుడు కానీ మర్యాదగా బిహేవ్ చేసేటువంటి వాడినే అధ్యక్షుడిగా నువ్వు సెలెక్ట్ చేసుకో అన్నాడు. నిజంగా మర్యాద అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మర్యాద రెస్పెక్ట్ ఇవ్వడంలో మనం ఏంటంటే అది ఓల్డ్ మోడల్ ఏంటి, ఇప్పుడు ఎవరేస్తున్నారు అని ఈజీగా పడేస్తున్నాం మనం ఆ మాటని. కానీ కాదు, ఎదుటివారిని గౌరవించినప్పుడే నీ సంస్కారం బయటపడుతుంది, ఆడు ఎలాంటోడైనా సరే. అందుకే అన్నాడు కదా, మర్యాదస్తుడును, ఇంకా అతిథి ప్రియుడును. అధ్యక్షుడు ఎలా ఉండాలట? అతిథి ప్రియుడు. అతిథుల్ని ప్రేమించేటటువంటి మనస్సున్నవాడు అధ్యక్షుడిగా కావాలన్నాడు సంఘంలో. అంటే అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు, చుట్టాలైనా, అసలు మనకు చుట్టాలనే చూడడం పెద్దగా, చుట్టాలైనా తెలిసిన వారైనా, సంఘంలో ఒక అతిథి, ఒక కొత్త వ్యక్తి మనకు చర్చిలో కాలు పెట్టాడు అంటే అతన్ని ప్రేమగా చూసుకునే మనసు ఉండాలట, ప్రేమగా భోజనం పెట్టే స్థితి ఉండాలట, ప్రేమగా దగ్గరకు తీసుకునేటటువంటి అలవాటు ఉండాలంటున్నాడు అధ్యక్షుడికి. పూర్వం అబ్రహాము గారు దేవదూతలు వచ్చినప్పుడు ప్రేమగా వారికి ఆతిథ్యం చేశారు. అంటే వచ్చినటువంటి అతిథిని గౌరవించారు. వచ్చినటువంటి అతిథికి ఒక పూట అన్నం పెట్టి బాగుందా లేదా అని పరామర్శించారు. అది వచ్చింది దేవదూతలని తెలియకుండానే అబ్రహాము గారు చేశారు. కాబట్టి చర్చిలో ఆతిథ్యం అనేది మీరు ఎవ్వరూ మర్చిపోకండి. దేవుని సంబూతులు వస్తారు ఇక్కడికి అని మాట్లాడతాడు పౌలు గారు. హెబ్రీ పత్రికలో అదే అంటాడు కదా. చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము నుండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరట? మీరు తోటి వ్యక్తికి ఆతిథ్యం చేయడం మర్చిపోకండి సంఘంలో. ఎందుకంటే ఒకనాడు అబ్రహాము తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు. ఎవరో అని తెలియకుండానే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక పూట భోజనం పెట్టాడు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి దగ్గరికి తీసుకొని పంపించాడు. ఇప్పుడు సంఘంలో ఆతిథ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఆతిథ్యం చేయడం మర్చిపోకండి, అతిథుల్ని ప్రేమించడం మర్చిపోకండి, వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం మర్చిపోకండి. ఎవరైతే మర్చిపోకుండా ఉంటారనుకుంటావో వారిని అధ్యక్షులుగా నిలబెట్టుకో. నువ్వు చర్చిలో కీలకమైన పాత్ర పోషించేవారుగా అలాంటి వారిని నిలవబెట్టుకో అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? ఆ అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి. ఎలాంటి వాడు ఉండాలి అధ్యక్షుడిగా? బోధ, ఎదుటి వారికి బోధించేటటువంటి స్థాయిలో ఒక అధ్యక్షుడు ఉండాలన్నాడు. ఒకరికి బోధించాలి అంటే అతనికి వచ్చుండాలా, రాకపోయినా పర్లేదా? ఖచ్చితంగా వచ్చుండాలి. మనకు వస్తేనే ఎదుటివాడికి నేర్పగలం, మన దగ్గర ఉంటేనే ఎదుటివాడికి ఇవ్వగలం. ఇప్పుడు అధ్యక్షుడి దగ్గర ఉంటేనే సంఘంలో ఉన్న వారికి బోధించగలడు. అసలు అధ్యక్షుడి దగ్గరే లేదనుకోండి, ఇంక వచ్చిన వాళ్ళకి ఏం మంచి మాటలు చెప్తాడు? చెప్పడానికి వీలు పడదు.
ఇప్పుడు సంఘాలన్నీ ఎలా ఉన్నాయి అంటే, వచ్చినవాడు బోధించడానికి అర్హుడు కాదట. మరి చర్చిలో సంఘం పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఒక్కడే బోధిస్తాడు, ఆడికి వచ్చినా రాకపోయినా. సంఘంలో వాళ్ళ అమ్మాయి ఒక్కతే చెప్తుంది, వచ్చినా రాకపోయినా. ఆయన సేవకుడు వాళ్ళ బామ్మర్దండి, ఆయన ఒక్కడే మాట్లాడతాడు. అంటే సేవకుడిని చూసుకొని అందరూ బోధించడానికి వస్తున్నారు తప్ప, అసలు వాళ్ళు బోధించడానికి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా లేదా, ఉందా లేదని చూడట్లా. అందుకే ఈరోజు సంఘాలు చూడండి, అందరూ ఫ్యామిలీ ప్యాకేజ్లే, ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు ఉండరు. అందుకే అంటున్నాడు కదా, బోధించడానికి చక్కగా నేర్చుకున్న వాడిని అధ్యక్షుడిగా సెలెక్ట్ చేసుకో. పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడని తీసుకోవద్దు, పాస్టర్ గారు వాళ్ళ చుట్టాలని తీసుకోవద్దు. నిజంగా చెప్పాలి అంటే పౌలు గారికి మేనల్లుడు ఉన్నాడు, మేనల్లుడిని నిలవబెట్టుకోవచ్చు. కావాలి అంటే రక్త సంబంధం అది కూడా వద్దనుకొని తిమోతిని నిలవబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే ఎంత ఆత్మీయంగా బలపడ్డాడో తిమోతి ఆలోచించాలి. అందుకే అన్నాడు కదా, బోధించడానికి కూడా నిలబడినటువంటి వ్యక్తి, నేర్చుకొని నిలవబడినటువంటి వ్యక్తినే ఒక అధ్యక్షుడిగా నువ్వు సంఘంలో నిలబెట్టుకో అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మద్యపానీయు కొట్టువాడును కాక. అధ్యక్షుడు ఎలా ఉండాలట? మద్యపానం నిషేధం, మద్యపానాన్ని తీసుకోకూడదు. ఇక సేవకుడు అంటేనే అసలు మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి. ప్రారంభం నుంచి మీరు ఆలోచించండి, దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా మద్యపానం అసలు ముట్టుకోలేదు. సంసోను వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే దేవుడు చెప్పిన మాట ఏంటి? అమ్మా, నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, ఆ బిడ్డ దేవునికి నాజీరు చేయబడిన వాడు కాబట్టి అసలు నువ్వు మద్యపానాన్నే ముట్టుకోకు, తాకు. నువ్వు రేపు నీ కుమారుడు పుట్టిన తర్వాత కూడా మద్యపానాన్ని అసలు ముట్టుకోవడానికి కూడా వీల్లేదని చెప్పింది. అంటే మద్యపానం అనేది ఒక సేవకుడిగా దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు తాగకూడని పదార్థం. అది మద్యపానం తాగకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ మరొక చోట అంటాడు కదా, తిమోతి ద్రాక్ష రసము కొంచెంగా పుచ్చుకో అంటాడు. ఒక చోట అంటాడా లేదా? కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా త్రాగు అంటాడు. ఇప్పుడు ఆ మాట పట్టుకొని యేసుప్రభు వారు చనిపోయే ముందు ద్రాక్షారసం తాగారు కదండి. పౌలు గారు కూడా తిమోతి గారితో మాట్లాడుతూ కడుపు జబ్బు నిమించి కొంచెం తాగమన్నాడు కదా. ఒక పెద్ద బాటిల్లో ఇంత తాగితే చాలన్నమాట, అదేం తప్పు కాదనమాట అని మాట్లాడుకుంటున్నారు. దరిద్రం ఇది. యేసుప్రభు వారు తాగింది ద్రాక్షారసం. మనం జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ద్రాక్షాలు పిండుకొని జ్యూస్ ఎట్లా అయితే తాగుతామో అది ఆయన తాగింది. పౌలు గారు తాగమని చెబుతుంది కూడా కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం తాగమంటున్నాడు. అంటే కడుపు జబ్బు, నీకేదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, కడుపుకు సంబంధించినటువంటి ఒక రోగాన్ని నువ్వు భరిస్తూ ఉన్నప్పుడు అది తగ్గడానికి మెడిసిన్గా ద్రాక్షారసం పనిచేస్తుంది, అది తాగు అన్నాడే తప్ప నువ్వు బాగా తాగి పాడైపోరా నాయన అని చెప్పట్లా. తాగే మనసు లోపల ఉంచుకొని అది తాగేసిన తర్వాత ఒక కారణాన్ని వెతుక్కోవడానికి ఆ వచనం చూపిస్తూ ఉంటారు. కానీ అంటున్నాడు కదా, అధ్యక్షుడిగా ఒక మనిషి చర్చిలో నిలబడాలి అంటే అసలు మద్యపానం అనేది తాగనే కూడదు. అది తాగితే చాలా మనస్పర్ధలు వచ్చేస్తాయి, అది తాగితే మన హృదయం చాలా పాడైపోద్ది, అది తాగితే మనం ఈజీగా చేయలేపేస్తాం. నిజంగా చూడండి, బాగా తాగొచ్చిన వాళ్ళకి వెంటనే ఏమొస్తే కోపం వస్తుంది, వెంటనే చేసుకుంటారు. అది భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, ఎవరైనా సరే. ఎందుకంటే అది తాగినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు, ఏం చేయాలో తెలియదు, చేసేది మంచి చెడో కూడా తెలియదు. కాబట్టి అంటున్నాడు, మద్యపానాన్ని అస్సలు ముట్టుకోని వాడినే అధ్యక్షుడిగా తీసుకో, అది మనకు తగదు. మద్యపానం చేసేవాడు మనకొద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సాత్వికుడును. అధ్యక్షుడు ఎలా ఉండాలట? సాత్వికము. ఒకనాడు మోషే గారికి ఎంత సాత్వికం ఉందో అంత సాత్వికుడు ఒక అధ్యక్షుడిగా నిలబడాలి. మోషే గారు ఎంత ఓర్చుకున్నాడో అలా ఓర్చుకునేవాడు అధ్యక్షుడిగా నిలవబడాలి. సంఘంలో అందరి మనస్తత్వాలను కుదుట పడిచేలా ప్రవర్తించాలి అంటే ఎంత ఓపిక ఉండాలి ఒక అధ్యక్షుడికి? ఉండాలా వద్దా? చీటికి మాటికి చిరుబురులాడేవాళ్ళు అధ్యక్షులుగా చలామణి అవడానికి కుదురుద్దా? అస్సలు కుదరదు. సాత్వికము, ఏదైనా ఓర్చుకునే తత్వం ఉండాలి. ఒక మాట పడ్డా, ఒక మాట అన్నా తీసుకునే సాత్వికం ఉండాలి.
అమ్మో నన్ను ఇలాంత మాట అంటారా, అసలు రేపటి నుంచి అసలు మీ కంటికి కనబడిన అనేవాళ్ళు వద్దు. పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, పరిచర్యలో ఎన్నో బాధలు వస్తాయి, పరిచర్యలో మొహం మీద కొడితే తుడుచుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఒకనాడు మోషే గారికి అలాగే వచ్చాయి, కానీ ఆయన ఎంతో ప్రార్థన చేసుకుని వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘంలో కూడా అధ్యక్షుడు అన్నవాడు సాత్వికుడే అయి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మౌనంగా దేవునికి అప్పగించేసి ముందుకు కొనసాగే మనస్సున్నవాడినే ఒక అధ్యక్షుడిగా నేను నిలవబెట్టుకో తిమోతి అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడట, జగడమాడని వాడును. ఎలాంటివాడు? జగడమాడని వాడు అధ్యక్షుడిగా అర్హుడు అన్నాడు. జగడాలంటే మనకు బాగా తెలుసు, గొడవలు లేకపోతే అసలు కొంతమందికి నిద్రే పట్టదు, అస్సలు నిద్రపోలేం. గొడవ పడాలి. చూడండి, కొన్ని ఏరియాల్లో పెళ్ళిళ్ళ దగ్గర గొడవ పడేవాళ్ళు ఉంటారు. పెళ్ళంటే గొడవ ఉండాలి, గొడవ అయితేనే పెళ్ళైనట్లు లెక్క. కొన్ని చోట ఫంక్షన్స్ దగ్గర గొడవ పడేవాళ్ళు ఉంటారు, కారణం ఏమి లేకపోయినా గొడవ పెట్టుకుంటేనే ఆ ఫంక్షన్ జరిగినట్టు అనిపిస్తుంది. ఇంట్లో కూడా అంతే, మరి సైలెంట్గా చప్పచప్పగా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇల్లు నచ్చదు కొంతమందికి. ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలి, గొడవ లేకపోతే నిద్ర పట్టదు మనకి. ఇప్పుడు చర్చిలోకి వచ్చేటప్పటికి నువ్వు పెళ్లి దగ్గర గొడవ పడ్డట్టుగా గొడవ పడకూడదు, ఇంట్లో గొడవ పడ్డట్టుగా గొడవ పడకూడదు. చర్చ్ అనగానే గొడవలు కూడా పడనటువంటి మనసున్నవాడే అధ్యక్షుడిగా నిలవబడాలి. ఎందుకంటే రేపు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడకుండా చక్కగా సైలెంట్గా సద్దుమణిగేలా ప్రవర్తించే మనసు ఉండాలి వాడికి. ఈ రోజుల్లో నిజంగానే చర్చిల్లో ఎన్ని గొడవలు చూడండి. నాకు చైర్ ఖాళీ ఉంచలేదు, నేను చర్చికి రానని గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఒకడు. చర్చిలో నాకు పాట ఇవ్వలేదు, ఇంక నేను ఎందుకు వస్తానని గొడవపడి పాస్టర్ గారిని తిట్టైనా వెళ్ళిపోతాడు చర్చిలో నుంచి. కొంతమంది, ఒక ఆవిడ ఫ్యాన్ కింద ప్లేస్ ఆపితే ఎవరో కూర్చున్నారు నా ప్లేస్లో, ఇక నేను రానని వెళ్ళిపోయింది ఆవిడ తల్లి. చిన్నదానికి అసలు గొడవ పడడానికి కారణమే లేనటువంటి, అవసరం లేనటువంటి వాటిని గొడవలుగా బాగా పెద్దవి చేసేసుకొని దేవునికి అవమానాన్ని తెచ్చే స్థితిలో ఉన్నాయి ఈరోజు సంఘాలు. అందుకే అంటున్నాడు కదా, గొడవ పడని వాడు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మాటలతో నేర్పరితో చక్కగా సద్దుమణిగేలా సాల్వ్ చేసేటటువంటి వాడు, గొడవలంటే పడని వాడే అధ్యక్షుడిగా తీసుకోను అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ధనాపేక్ష లేని వాడును. అధ్యక్షుడు ఎలా ఉండాలంట సంఘంలో? ధనాపేక్ష లేని వాడై ఉండాలట. ధనాపేక్ష అంటే డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి సంఘంలో. నిజంగా ఇది చాలా కష్టమైన పని, నిజం. ఇప్పుడు మనం ఉన్నాం, మనందరం ఏదో ఒక పని చేసుకొని బతకటం కోసం డబ్బు సంపాదించుకుంటాం, అవునా? అవును, ఇది తప్పు కాదు. కానీ బతకటం కోసమే దేవుణ్ణి అడ్డు పెట్టుకోవడం మాత్రం తప్పు. ఈరోజు చాలామంది సేవకులు చేసే తప్పు ఇదే. ధనాపేక్షతోనే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, ధనాపేక్షతోనే దేవుణ్ణి వాడుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ధనాపేక్షతోనే వ్యాపారాలు చేస్తూ దేవుడి పేరు వాడేసుకుంటున్నారు. ఈరోజు సంఘాల్లో కర్చీఫ్లు అమ్మేటటువంటి సంఘాలు ఉన్నాయి. ఏంటండి చర్చిలో కర్చీఫ్లు అమ్ముతున్నారు ఏంటి అని అడిగితే ఆ సేవకులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? పౌలు గారు నడికట్టు తగిలినప్పుడు కొంతమందికి స్వస్థత కలిగింది కాబట్టి ఇప్పుడు మేము కూడా ప్రార్థించి కర్చీఫ్లు అమ్మితే కొనుక్కొని తుడుచుకున్న వాళ్ళు స్వస్థపరిచిపోతారు అని చర్చిలో ఏమమ్ముతున్నారట? కర్చీఫ్లు, ప్రేయర్ నాప్కిన్స్. ఆ ప్రేయర్ నాప్కిన్స్ ఇదిగో అని చెప్పగానే 10 రూపాయలకి 20 రూపాయలకి షాప్లో కర్చీఫ్ కొనని వ్యక్తి కూడా చర్చిలో 100 రూపాయలు పెట్టా కర్చీఫ్ కొనడానికి ఇష్టపడుతున్నాడు. వ్యాపారం కాదు ఇది. ఎవరు చెప్పారు పౌలు గారు రుమాలే ఆ కర్చీఫ్లో ఉందని? వ్యాపారం. దేవుని పేరు పెట్టుకొని మనసులో ధనాన్ని సంపాదించాలనే ఒక ఆలోచన ఉండి దాన్ని ఎలా వ్యక్తం చేయాలో, మనుషుల మీద ఎలా రుద్దేయాలో తెలియక వాక్యాన్ని అడ్డు పెట్టుకుని దేవుణ్ణి వాడుకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు సేవకులు. మనమేమో నిజంగానే గొర్రెల్లాగా వెళ్ళిపోయే కర్చీఫ్లు కొనుక్కొని తెచ్చుకుంటాం. జలుబు చేసినప్పుడు అదే కర్చీఫ్, చెమట పట్టినప్పుడు అదే కర్చీఫ్, అన్నిటికీ అదే. తగ్గుతున్నాయి మరి రోగాలు? మీకు తగ్గో, ఎవరికీ తగ్గో. ఇంకా విచిత్రం ఏంటి అంటే కొబ్బరి నూనెలు, ప్రేయర్ ఆయిల్స్, అవి కూడా ఎక్కడ దొరుకుతాయి మీకు? బయట షాపుల్లో దొరుకుతాయా? చర్చిలోనే దొరుకుతాయి. చర్చిలో ఈ కొబ్బరి నూనె డబ్బా ఎందుకుందాయా అని అడగండి మీరు, వెంటనే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ప్రేయర్ ఆయిల్ ఇది. ఎక్కడిది ప్రేయర్ ఆయిల్?
ప్రేయర్ ఆయిల్ అని కొత్తగా ఎవడన్నా తయారు చేస్తున్నాడా? ఎవరైనా తయారు చేసిన ఆయిల్ అది? ఏముండదు, బయట షాప్లో కనపడే కోకోనట్ ఆయిలే అక్కడ కనపడుద్ది, ఆ డబ్బాయే ఉంటుంది, కావాలంటే చూడండి. ఏంటి చర్చిలో కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, వాడు చూపించేది కూడా మళ్ళీ వాక్యమే. ఏ వచనం చూపిస్తారో తెలుసా? చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, క్షమించండి 14వ వచనం నుండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఏమన్నాడు? సంఘంలో ఎవరైనా రోగి అయి ఉంటే, ఎవరికైనా అనారోగ్యం వచ్చుంటే, వెంటనే ఆ సంఘపు పెద్దలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరు? పెద్దలు. అంటే సంఘంలో కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు ఈ పెద్దలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఎవరైతే రోగంతో బాధపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నూనె రాసి, ఏం రాసి? నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ విశ్వాసులందరూ చేసినటువంటి ప్రార్థన ఆ రోగాన బారిన పడినటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తుంది అన్నాడు. ప్రార్థన స్వస్థపరుస్తుంది అన్నాడా? నువ్వు రాసిన నూనె స్వస్థపరుస్తుంది అన్నాడా? ప్రార్థన. మరి నూనె ఎందుకు రాయమన్నాడయ్యా అంటే, అది స్వస్థత కోసం వాడినటువంటి ఒక మెడిసిన్. అప్పట్లో నూనె, ఇప్పటికీ ఆయుర్వేదంలో చూడండి, ఏదైనా రోగం ఉందనుకోండి ఆయిల్తో మర్దన చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్దలు రాసింది కూడా నువ్వు రాసే కోకోనట్ ఆయిల్ కాదు, ఒలీవ నూనె వాళ్ళు వాడింది. ఒలివ నూనెలో మెడిసిన్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఔషధాలు ఎక్కువ ఉంటాయి. ఏ నొప్పినైనా సరే ఎలా తీసేయాలో ఒక ఆయుర్వేదంలో మెడిసిన్ అది. కానీ దీన్ని బేస్ చేసుకుని మనం చేసేదేంటి? నూనె రాశారుగా, నింపేయండి బాటిళ్ళు, పెట్టేయండి చర్చిల నిండా అంటాం. ఆ చర్చిలో ఉన్న ఆయిల్ డబ్బాలన్నీ బయట షాపులో అమ్మితే 30 రూపాయలే, కానీ నువ్వు చర్చిలో అమ్ముకుంటే 100 రూపాయలు. ఎంత లాభం నీకు? అంటే ఒక విశ్వాసికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని సేవకులు ఎంత వ్యాపారం చేసుకుంటున్నారో మనకు తెలియాలి. ధనాపేక్ష, డబ్బు కావాలనే ఆలోచన బయట పెట్టడానికి నూనె డబ్బాలు కూడా దేవునికి సంబంధించిన డబ్బాలని చెప్పుకొని ఈరోజు అమ్ముకుంటున్న సేవకులు ఉన్నారు. విశ్వాసులు ఎంత అమాయకులు ఆలోచించాలి మనం. ఎంత అమాయకంగా ఉంటే సేవకుడు అంత వ్యాపారం చేసుకుంటాడు. అందుకే అన్నాడు కదా తిమోతి, ధనాపేక్ష లేని వాడిని తెచ్చుకున్నావు సంఘంలోకి. దేవుని పేరు చెప్పుకొని డబ్బాలు అమ్ముకునేవాళ్ళు, దేవుని పేరు చెప్పుకొని కర్చీఫ్లు అమ్ముకునేవాళ్ళు, దేవుని పేరు చెప్పుకొని పెన్నులు అమ్ముకునేవాళ్ళు. పెన్నులు కూడా ఉన్నాయి. మరీ దౌర్భాగ్యం. పెన్ను ఎంత? 3 రూపాయలు. గట్టిగా క్వాలిటీ పెన్ను అయితే 10 రూపాయలు. అంతకు మించి ఎక్కువ ఉంటుందా పెన్ను? ఉండదు. 10 రూపాయలే పెన్ను. ఇప్పుడు పరీక్ష రాయటానికి కూడా, రేపు పరీక్ష అనగా ఈరోజు వెళ్ళిద్ది అమ్మాయి, వెళ్ళి చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని ఆ పెన్ను తెచ్చుకుంటుంది. ఆ పెన్ను తెచ్చుకున్న తర్వాత నువ్వేమి చదవకుండా అలా కూర్చున్నావు అనుకో, ఎగ్జామ్ నువ్వు రాస్తావు, పెన్ను రాస్తుందా? ఎగ్జామ్ ఎవరు రాస్తారు? నువ్వు రాస్తావు, పెన్ను రాస్తా? పెన్ను ఇలా పెట్టగానే రాసుకుంటూ వెళ్ళిపోద్దా? ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఆగిపోద్దా? నువ్వేగా రాయాలి, నువ్వు చదవాలిగా. అంటే మనం చదువుకొని ఏ పెన్నుతో రాసినా పాస్ అవుతాం. చదువుకోకుండా నువ్వు ప్రేయర్ పెన్ను తెచ్చుకున్నా పాస్ అవ్వు. కానీ సేవకుడు చెప్పేటటువంటి మాయాజాలం అదే. నువ్వు బాగా పాస్ అయ్యి మంచి ర్యాంక్ కొట్టాలంటే ఈ పెన్ను తీసుకెళ్ళు, పెన్నే రాతుంది, నువ్వు రాయనక్కర్లా, ఈ పెన్ను తీసుకెళ్ళు, చక్కగా పాస్ అయిపోతావని చెప్పడం, మనం నమ్మడం. క్రైస్తవాన్ని అందుకే దూషించేది ఎదుటివాళ్ళు. ధనాపేక్ష లేనివాడు కావాలి చర్చిలో, డబ్బాలు అమ్ముకోనివాడు కావాలి, పెన్నులు పక్కన పెట్టినవాడు కావాలి, కర్చీఫ్లు మూటలు కట్టినవాడు కావాలి. ఎంత కష్టం వచ్చినా సరే డబ్బుకు ఆశపడని వ్యక్తిని అధ్యక్షుడిగా నిలవబెట్టు. డబ్బున్నా సేవ చేస్తాడు, డబ్బు లేకపోయినా సేవ చేస్తాడు. కానీ అలాంటి వారిని మనం ఎంకరేజ్ చెయ్యం, అలాంటి వారిని సంఘంలో కూర్చోబెట్టం. బాగా ఈ ఊర్లో బాగా డబ్బున్నోళ్ళండి, వాళ్ళని కూర్చోబెట్టండి చర్చిలో. బాగా పలుకుబడి ఉన్నోళ్ళండి, వాళ్ళని కూర్చోబెట్టండి చర్చిలో. బాగుపడం మనం ఇక. అందుకే అంటున్నాడు, ధనాపేక్ష వద్దు, సంఘంలో ధనాపేక్ష నుండి రానివ్వకో, అధ్యక్షుడి పదవిలో కూర్చొనివ్వకో. అసలు అలాంటి వాళ్ళకి అర్హతే లేదన్నాడు. ఇంకా ఏమంటున్నాడట?
సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎలా ఉండాలట అధ్యక్షుడు? సంపూర్ణ మాన్యత. మాన్యత అంటే అర్థం ఏంటి? మాన్యత అంటే అందరూ ఇంగ్లీష్ మీడియమేనా? అందరూ తెలుగు చచ్చిపోతుంది. మాన్యత అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద మీటింగ్స్లో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని ఇన్వైట్ చేసేటప్పుడు మాన్యశ్రీ పలానా వెంకటేశ్వరరావు గారు అండి అని చదువుతారు. మాన్యశ్రీ అంటే పేరుకు ముందు పెట్టిన పదానికి అర్థం ఏంటో తెలుసా? గౌరవింపదగిన వారు అని అర్థం. రెస్పెక్టబుల్ పర్సన్, మనందరం కూడా గౌరవించేటటువంటి స్థాయిని సంపాదించుకున్న వ్యక్తి అని మనం ప్రమోట్ చేస్తున్నాం, పిలుస్తున్నాం. మాన్యత అంటే గౌరవం పొందినటువంటి వ్యక్తి, ఎదుటివాడు లేచి గౌరవించడానికి తగినటువంటి వ్యక్తి. సంపూర్ణ మాన్యత అన్నాడు ఇక్కడ. అంటే కంప్లీట్గా పలానా పని ఆయన తీసుకొస్తే చాలండి, చాలా మంచోడు, చేతులెత్తి మొక్కొచ్చు అలాంటి వాళ్ళకి అని మాట్లాడుతుంటాం మనం. అలాంటి వాడై ఉండాలట అధ్యక్షుడు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు. పుట్టిన పిల్లలే కాదు, సంఘంలో ఉన్న పిల్లలు కానీ, కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, ఎవరైనా సరే మంచిగా చూసుకుంటూ వాళ్ళ చేత గౌరవించబడుతూ ఇంటి వారిని బాగుగా ఏలేవాడై ఉండాలట. ఎంతసేపు వాడుకున్నటువంటి లక్షణాలే కాదు, వారి కుటుంబం కూడా జాగ్రత్తగా ఉందో లేదో అని చూసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉండాలట అధ్యక్షుడికి. నేను బాగానే ఉన్నాను కదా, మా ఇంట్లో ఎలా ఉంటుంది, మా ఆవిడ ఎక్కడ తిరిగితే నాకెందుకు అనుకునేవాళ్ళు వద్దు. నేను బాగానే ఉన్నాను కదా, మా పిల్లలు ఎక్కడ పోతే నాకెందుకులే అనుకునేవాళ్ళు వద్దు. నేనెంత బాగున్నానో నా కుటుంబం కూడా అంతే బాగుండాలి అని కుటుంబం కోసం ఆలోచించే మనిషిని మాత్రమే సంఘంలో తీసుకో. ఎందుకంటే దేవుని కుటుంబంపై ఏలుబడి చేసే స్థానం అది. అలా ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబాన్ని బాగుగా ఏలేవాడే సంఘంలో అధ్యక్షుడిగా నిలబడాలి. అలాంటోని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్ని చెప్పాడు చూడండి ఒకసారి. 1, నిందారహితుడుగా ఉండాలి. 2, ఏకపత్ని పురుషుడై ఉండాలి. 3, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగినవాడును, సంపూర్ణ మాన్యత కలిగి కుటుంబాన్ని పిల్లలను చూసుకునే స్థాయి ఉన్నవాడు కావాలట. ఎన్ని 7 లక్షణాల దాకా ఉన్నాయి దాదాపు. ఇవన్నీ ఉన్నవాడే సంఘంలో ఒక అధ్యక్షుడిగా కీలకమైన పాత్ర పోషించడానికి స్థిరపడినవాడు. అలాంటి వాడే కావాలి అన్నాడు. నిజం చెప్పండి, ఈరోజు మనం చర్చిలో చాలామంది అధ్యక్షులను చూస్తున్నాం. సేవకుడిని వాక్యం చెప్పేవాడిని చూస్తున్నాము, ధనాన్ని సమకూర్చేవాడిని చూస్తున్నాము, పనులన్నీ చక్కగా జరిగించేవాడిని చూస్తున్నాం. ఎంతమందిని చూస్తున్నామే, వీళ్ళందరిలో ఇలాంటి లక్షణాలు చూసే నిలబెట్టుకుంటున్నాము మనం. ఇవేవి చూడం మనం. సేవకుడు ఏది చెప్తే అది కరెక్ట్. సేవకుడు ఒక మనిషిని తీసుకొని వచ్చి ఇతడు సంఘంలో పెద్ద అన్నాడు అనుకో, ఇక పెద్దే. సంఘంలో చిన్న అన్నాడు అనుకో, ఇక్కడ చిన్న. అంతే. ఇక అలా చూస్తాం మనం. మనకుండే దౌర్భాగ్యమైన అలవాటు ఏంటి అంటే, సేవకుడు ఏ మాట చెప్పినా గొర్రెలా తలూపేయడం. అది మంచిది కాదు. ఎందుకంటే సేవకుడు కూడా దేవుని ఎదుట లెక్కప్ప చెప్పుకునే స్థాయి ఉంది. అది మనం మర్చిపోతున్నాం. సేవకుడిని గౌరవించాలి కదంటే గౌరవించాలి. పాత నిబంధనలు ఎందా చూసిన మాట ఏంటి మనం? యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి, సేవకుడు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, సేవకుడు జీవితం బాగుండాలి. అతడు జీవితం బాగున్నప్పుడే మనల్ని దేవునికి దగ్గర చేయగలడు. అతనే బాలేడు అనుకోండి, ఇంకా మనకు దిక్కేంటి? మనకేమీ లేదు ఇక. అందుకే మరొక మాట అంటూ అన్నాడు కదా, చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమన్నాడు? మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారో మీకు జ్ఞాపకం రావాలి.
వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ జ్ఞాపకంలో ఉండాలి. ఇంకా అంటున్నాడు కదా, వారి ప్రవర్తన ఫలాన్ని జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, సంఘం లోపల ఎలా ప్రవర్తిస్తున్నారు, సంఘం వెలుపల ఎలా ప్రవర్తిస్తున్నారు, అన్నీ చూసుకొని వీళ్ళు సరైన వాళ్ళు అనుకుంటేనే వాళ్ళని మీరు అనుసరించాలి. లేదు మా పాస్టర్ గారు ఎట్ట బతికినా పర్లేదు, మాకు మాత్రం మంచి మాటలు చెప్తున్నాడు, ఆ మాటల ప్రకారంగా ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుద్దంటే సరిపోదు. వారు కూడా ఎలా ఉన్నారు మీరు పరిశీలించి వారిని ఫాలో అవ్వండి. వారు ఎలాంటి వారో గమనించి వారిని అనుసరించండి. వారు చేసే పనులు మంచివో చెడ్డవో ఆచి తూచి అడుగులేయండి మీరు. లేకపోతే మీ ఆత్మీయ జీవితాలను మీరే పాడు చేసుకున్నవారు అవుతారు అంటున్నాడు. కానీ ఈరోజు మనం సేవకుడు ఏది చెప్తే సరే, సేవకుడు వాక్యం చెప్తే బైబిల్ కూడా తీసి చూడడం మనం కొన్నిసార్లు. అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ప్రభు. ఈరోజు ఒక మనిషిని నమ్మి మన ఆత్మీయ జీవితాలు ఆ మనిషి మీద కట్టుకోవడం సరైన పద్ధతి కాదు ప్రియులారా. సేవకుడు నిలబడ్డాడు అంటే సేవకుడు ఎలాంటి వాడో వాక్యాన్ని బట్టి చూసుకొని ఆ వ్యక్తిని గౌరవించడం అన్నది చాలా ముఖ్యం. ఈరోజు మనం తల్లిదండ్రుల మాటలే పెద్దగా వినట్ల సేవకుడు ముందు. అలాంటి సేవకుడు సరైన వాడు కాదనుకోండి, నష్టపోయే జీవితాలు మనవే. కాబట్టి సేవకుడు అనగానే గౌరవించండి, తప్పులేదు. కానీ ఆ సేవకుడు చెప్పిన ప్రతి దానికి కూడా తలంచకండి. కాబట్టి వాక్యానుసారముగా సేవకుల్ని గౌరవించడము, వారిని ప్రవర్తనను బట్టి మనం నడుచుకోవడము జరిగించడానికి సిద్ధపడడం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి దేవా, ఈ దినమున నాయన సంఘములో తండ్రి ఎటువంటి వ్యక్తులను మేము నిలవబెట్టుకోవాలో, వారి జీవితాలను చూసి మేము ఎలా ముందడుగులు వేయాలో మీ వాక్యముతో మాకు నేర్పించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా నిజమే నాయన, సంఘంలో ఈ రోజుల్లో నాయన డబ్బున్న వారిని, పలుకుబడి ఉన్నవారిని, అధికారులుగా ఉన్నవారిని మాత్రమే కోరుకుంటూ ఉన్నాము తండ్రి. వాటిని క్షమించి యథార్థముగా నాయన మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తులను నిలవబెట్టుకోవడానికి మీ సహాయమును మాకు దయచేయండి. అట్టి వారిని అనుసరించడానికి మంచి మనసులను మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన రీతిలో నాయన మా తనువులు చాలించడానికి మీ కృపను మాకు దయచేయమని అర్థిస్తూ ఉన్నాము. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్.